Agape TV, Ability Channel, inspiring lives, challenge to disabilities. Agape TV. ఒక ప్రశ్న అడగాలంటున్నాను సార్ మిమ్మల్ని. ఏంటంటే మామూలుగా ఒక కుటుంబాన్ని తండ్రి నడిపిస్తాడు. అయితే తండ్రి ఒక కుటుంబాన్ని నడిపించడానికి ఎంతో బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది, ఎంతో భారంగా కూడా ఉంటుంది తండ్రికి. అలాంటిది మీరు ఒక సంఘాన్ని నడిపిస్తూ ఎంతో కొంత చిన్నపాటి వైకల్యం ఉన్నప్పటికీ కూడా మీరు ఎలా నడిపించగలుగుతారు సంఘాన్ని? ఇందులో వేరే దేవుడే భయపడి చిన్నతనం నుండి తండ్రి గారు ఆయనకి వివాహం కాకుండా ఆయన సేవలో ఉంటున్నారు. అలాగే నేను కూడా వివాహం కాకుండా నేను పుట్టింది క్రైస్తవ కుటుంబంలో పుట్టి సేవ కుటుంబంలో వల్ల సాగుబాలని సమస్యలు కష్టాలన్నీ బాగా తెలుసుకోవడానికి జీవించుకున్నట్టు ఉన్న పరిస్థితులు వాటన్నిటినీ కూడా తట్టుకొని నిలబడడానికి దేవుని సహాయం చేసి నడిపిస్తుంది. మార్టిన్ గారు దేవుడి మీద ఆధారపడి నిజంగా ఎంతగానో సేవ చేస్తున్నారు, సంఘాన్ని మంచిగా పోషిస్తున్నారు. మీకు అందుకంటే బాగా ఓదార్పునిచ్చే వాక్యం ఏదన్నా చెప్తారా రిఫరెన్స్? నన్ను బలపరచువని నేను సమస్తం చేయగలను. హల్లెలూయా. నన్ను బలపరచువని నేను సమస్తము చేయగలను అనే మాట జాన్ మార్టిన్ గారికి ఆధారమిచ్చే వాక్యం అంట. నిజంగా దేవుని బలపరిచే వారిని నిజంగా ఆయన బలపరుస్తాడు. మనలో ఏ లోపం ఉన్నా అది మనకి ఎప్పుడు అది లోటు కాదు, కానీ ఆయన మనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సంపూర్ణంగా ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇంకా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా సంఘాలతో? ఇప్పుడు ప్రస్తుత కాలంలో క్రైస్తవులు అనేది ఏదో ఒక కాలక్షేపంగా వెళ్ళిపోతుంది. కాకుండా మనం అసలు మనం ఎందుకు ప్రభువుని నమ్ముకున్నాం, దేనికోసం క్రైస్తవులు అనే విషయాన్ని మనం ఆలోచన చేసి అందరికీ గురి పరలోక రాజ్యం లోకంలో మనకి ఏమీ లేదు. అంటే సహజంగా లోకంలో బ్రతికే వాళ్ళంతా కూడా లోకం కోసం, మరి స్నేహాల కోసం, ధనం కోసం, మనుషుల కోసం, వారికి ఉన్నటువంటి
సౌకర్యాలు, స్థితిగతులు ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. నిజంగా ఆత్మీయత అనేది ఏంటంటే ఇవన్నీ కూడా పక్కన పెట్టుకొని కేవలం దేవుడి కోసం మనకి పరిస్థితులు ఒకప్పుడు బాగుండొచ్చు, ఒకప్పుడు దారుణాలు అవ్వచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడి కోసం నమ్మకంగా బ్రతకాలి. అలా బ్రతికిన వారికి పరలోక రాజ్యం అనేది ఖచ్చితంగా ఇవ్వబడుతుంది. దేవుడి విషయంలో ఎంత నమ్మకంగా ఉంటే పరలోక రాజ్యం అంత ఉన్నతమైన స్థానం మనకు దొరుకుతుంది. అందువలన మరి మెయిన్గా క్రైస్తవులకు మనం చెప్పాల్సిన మాట ఏదంటే ఇదే, బ్రతికితే దేవుడి కోసం బ్రతకాలి. ఒకళ్ళు మరణించవలసి వస్తే కూడా దేవుడి కొరకే మరణించాలి. ఇంతకు మించి ఇంకా మన జీవితంలో ఉండడానికి అవకాశం ఎంతమంది చెప్తున్నారు ఈ సంఘాల్లో ఇటువంటి స్వార్థని, బ్రతికితే దేవుడి కొరకే బ్రతకాలి అన్న విషయాన్ని హైలైట్ చేస్తా ఎంతమంది చెప్తారు? దయచేసి చేసి చూపిస్తారా ఒకసారి? నిజంగా చాలా సంతోషం. అన్ని ఉన్న సేవకులు కొంతమంది ఈ రోజుల్లో రకరకాలుగా ఉంటున్నారు, సంపాదించుకుంటున్నారు, దారి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు మనకి నిజమైన ఆత్మల పట్ల భారాన్ని పెట్టి మనకి అన్ని లేకపోయినా మనం నిజంగా మన సంఘాల్లో వచ్చే మన సంఘ సభ్యుల్ని దేవుని వైపు నిజమైన వాక్యంతో నడిపించడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని బట్టి మీ అందరినీ నేను నిజంగా ఎంతగానో అభినందిస్తున్నాను. ఒకసారి చెప్పండి కొడతారు. వందనాలు మార్కింగ్ గారు, నిజంగా మీ సాక్ష్యం బట్టి మీరు చెప్పిన ఈ కొద్ది మాటలు బట్టి చాలా సంతోషిస్తున్నాను. సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లిందా. అవకాశాన్ని బట్టి మేము కూడా చేస్తున్నాం.